హలో అండి. నేనైతే ఈ వీడియోలో తమిళనాడు ఫేమస్ ఎగ్ బేజో ప్రిపేర్ చేయబోతున్నాను. వినడానికి నేమ్ కొంచెం కొత్తగానే ఉంటుంది. నేనైతే ఇన్స్టాలో చూసి ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. టేస్ట్ నచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అయితే ముందుగా నేను ఒక 6 ఎగ్స్ని మంచిగా బాయిల్ చేసుకున్నా. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి. వాటిని మంచిగా పొట్టు తీసి పక్కకు పెట్టుకోండి. ఇదైతే తమిళనాడు ఫేమస్ డిష్ అట అండి. సో మనం డైలీ వట్టి ప్లెయిన్గా బాయిల్డ్ ఎగ్ తినే బదులు ఈ విధంగా కొంచెం వెరైటీగా ట్రై చేయండి. మనం ఎగ్స్ని ఏం ఆయిల్లో కుక్ చేయం కాబట్టి ఇది హెల్దీయే తినడానికి కూడా. అండ్ దీనికోసం అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద వీడియోలో చూపిస్తున్నట్లు కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకొని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ దీనికోసం అయితే మనం ఒక వెల్లుల్లి గడ్డను కూడా ఒలుచుకొని అదే ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఒక బౌల్లో ఒక చెక్క నిమ్మకాయను మంచిగా పిండుకోండి. అందులో ఉన్న సీడ్స్ని కూడా తీసేయండి. అందులోనే కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసి ఆ సీడ్స్ని తీసేసి మంచిగా మిక్స్ చేసుకోండి, నిమ్మకాయ అండ్ సాల్ట్ని. నెక్స్ట్ అయితే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక చాక్తోని ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. ఒక్క సైడ్కి మొత్తం కట్ చేసుకోవద్దు. అన్ని ఎగ్స్ని ఆ విధంగానే ఘాట్లు పెట్టుకొని ఒక పక్కకు పెట్టుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నవైతే మనకు కావాల్సిన ఐటమ్స్. అందులో కొత్తిమీర అండ్ కారం కూడా రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఎగ్స్ని వీడియోలో చూపిస్తున్నట్లు పొట్టలు చీల్చి అందులో 2 మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లిని పెట్టుకోండి. ఆ తర్వాత అందులోనే స్పైసెస్కి తగినట్టు కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన లెమన్ జ్యూస్ ఉంది కదండి, అది కూడా కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ను ఆ మిడిల్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఒక కొత్తిమీర కూడా ఆ పైనుంచి వెళ్ళి పెట్టుకోండి. అంతే, ఎగ్ బేజో అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగానే మిగతా ఎగ్స్ అన్నిటిని కూడా ఆనియన్స్ అండ్ గార్లిక్, చిల్లీ పౌడర్, లెమన్ జ్యూస్, కొత్తిమీరతోని అలాగే వీడియోలో చూపిస్తున్నట్లు ప్రిపేర్ చేసుకోండి. స్పైస్ కొంచెం ఇష్టపడే వాళ్ళు కారం కొంచెం ఎక్కువనే వేసుకోండి. మా ఆయన అయితే డైలీ 3 అయినా తీసుకుంటాడు బాయిల్ ఎగ్స్. సో డైలీ ఒకే విధంగా పెడితే కొంచెం బోరింగ్గా ఉంటుందని నేను ఇన్స్టాలో ఈ వీడియో కనిపించి ట్రై చేసిన. మా ఆయనకైతే చాలా బాగా నచ్చింది. అందుకే మీలో ఎవరైనా డైట్ అవి చేసేవాళ్ళు, ఎగ్స్ తినే వాళ్ళకు యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నా. అండ్ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.